హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. మనమైతే తిరుపతి నుంచి ఒక 4 days ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాము. మైసూర్ అండ్ ఊటీ. మనమైతే 1 day వచ్చి మైసూర్లో ఉంటాము, 3 days అయితే ఊటీని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 3:30 అయింది టైము. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా 3:45 అంతా స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ మైసూర్ అని చెప్పాను కదా, మైసూర్కి యువతలు ఉండేటువంటి శ్రీరంగపట్నం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనం బెంగళూరు మీద అయితే వెళ్ళాలి. తిరుపతి నుంచి శ్రీరంగపట్నం ఎగ్జాక్ట్గా 370 kilometers అయితే వస్తాయి. చూడండి, మనం ఎగ్జాక్ట్గా 3:45 గంటలు స్టార్ట్ అయిపోయాము. చూడండి తిరుమల కొండ. ఫ్రెండ్స్, అలా స్టార్ట్ అయ్యామో లేదో చూడండి, హనీ అయితే అప్పుడే స్లీపింగ్ వేసింది. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 8:25 కంతా మనం అయితే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాము. ఇదే హోస్కోట్ టోల్ గేటు. ఉదయాన్నే బయలుదేరితే బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఉండవని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగ్గా స్టార్ట్ అయిపోయినాము. ఫ్రెండ్స్, 1 hour బెంగళూరు ట్రాఫిక్ కష్టాల తర్వాత మనమైతే మైసూర్ రోడ్కి వచ్చేసాము. చూడండి, టిఫిన్ బ్రేక్ ఇవ్వాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్గా టైం వచ్చి 9:15 అవుతుంది. నేను ఉడిపి హోటల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, హార్నికాకే ఆల్రెడీ టిఫిన్ అయితే వచ్చేసింది, పొంగల్ తీసుకునింది. టిఫిన్ అయితే చాలా బాగుంది, ఉడిపి హోటల్ కాబట్టి. సో మేమంతా ఇక్కడ టిఫిన్ అయితే చేసాము. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే శ్రీరంగపట్నంకి అయితే చేరిపోయాము. ఫ్రెండ్స్, శ్రీరంగపట్నము కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక పట్టణము. ఇది కావేరీ నదిలో ఏర్పడిన ఒక ద్వీపంపై ఉంటుంది. ఇదైతే మైసూర్ నగరానికి సుమారు ఒక 15 kilometers దూరం అయితే ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, శ్రీరంగపట్నము అప్పట్లో మైసూర్ రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేది. చూడండి, టెంపుల్ బయట అయితే ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, శ్రీరంగనాథ స్వామి ఆలయము విష్ణు అవతారమైన రంగనాథునికి అంకితమైన ప్రాచీన ఆలయము. ఫ్రెండ్స్, శ్రీరంగపట్నం చరిత్ర, సంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా భారతదేశ చరిత్రలో విశేష స్థానం అయితే పొంది ఉంటుంది. టెంపుల్ లోపలైతే ఎలా ఉంటుంది. అది ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయట ఇలా కొనే దగ్గరికి వచ్చి సరదా కాసేపు కూర్చొని కబుర్లు చెప్తున్నాము. తర్వాత మేము పక్కనే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్, లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనము టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గాలు, తుపాకులు, యుద్ధ సామాగ్రి, అంతేకాకుండా అతని కాలానికి చెందిన నాణ్యాలు, వస్త్రాలు, చిత్రపటాలు మరియు టిప్పు సుల్తాన్ మరియు అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులు ఇవన్నీ అయితే లోపలైతే చూడొచ్చు. టైం అయితే 3 అవుతుంది. మేము మధ్యాహ్నం అయితే భోజనం చేసి పక్కనే ఉంటే మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. చూడండి, ప్యాలెస్ లోపలైతే ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, మైసూర్ ప్యాలెస్ ఒడియార్ వంశానికి చెందిన రాజుల నివాసంగా ఉండేది. అతనే ఆ రాజు. చూడండి, లోపలైతే ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. చూడండి, బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. తర్వాత సాయంత్రం అయితే మేము అక్కడే కొండ మీద ఉండేటువంటి చాముండీదేవి అమ్మవారిని అయితే దర్శించుకుని పైకి అయితే వెళ్ళిపోయాము. చూడండి, దర్శనం అయితే చేసుకున్నాము. అలా ఫస్ట్ డే అయితే మాకైతే కంప్లీట్ అయిపోయింది. డే 2లో వచ్చి మనం ఎర్లీగా ఉదయాన్నే 6 గంటలకంతా మనమైతే మైసూర్ నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఊటీ రోడ్ అయితే అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడాలి. నేచర్ లవర్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, రోడ్డు పైన మనకైతే జంతువులుగా కనపడుతూ ఉంటాయి. రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఊటీలో షోలూర్ వ్యూ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మనమైతే మైసూర్ నుంచి ఫస్ట్ అయితే ఊటీలో షోలూర్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాము. అదొక చిన్న హిల్ స్టేషను. చూడండి, మాకు మధ్యలో బైసన్ అయితే కనబడింది. మైసూర్లో తరచూ కనపడే బైసన్ ఇది. చూడండి ఎలా చూస్తుందో.
ఇదే సోలో వ్యూ పాయింట్, చాలా చాలా బాగుంది. క్రౌడ్ అయితే ఎవరు లేరు, మేము ఒక్కరే ఉన్నాం ఇక్కడ. లొకేషన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడే కాసేపు సరదాగా ఫోటోలు వీడియోస్ తీసుకొని అయితే మేమైతే స్పెండ్ చేసాము. ఫ్రెండ్స్ తర్వాత అక్కడి నుంచి మనమైతే పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇవన్నీ మైసూర్ ఊటీ రోడ్ మధ్యలోనే అయితే వస్తుంది. మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు మన మధ్యలో అయితే వస్తాయి. చూడండి, షూటింగ్ స్పాట్ అనమాట. పాత సినిమాల్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి పైకరా వాటర్ ఫాల్స్. చాలా చాలా బాగుంటుంది. కానీ మనల్ని అయితే వాటర్ లేక్ అయితే అలో చేయరు, జస్ట్ మనమైతే చూసి ఫోటోస్ దిగాలి. తర్వాత మనం ఊటీకి అయితే వచ్చేసాము. ఊటీలో మనమైతే కర్ణాటక గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే చాలా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా బాగుంది. చూడండి, హనీకి ఒక ఫోటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ గార్డెన్ అయితే ఎక్సలెంట్ ఉంది. సుమారు ఇక్కడైతే మనం ఒక 2 hours అయితే స్పెండ్ చేయొచ్చు. రకరకాల పూల చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. చాలా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ సుమారుగా అయితే ఒక 2 hours అయితే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. అలా మనకు ఊటీలో ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే సెకండ్ డే థర్డ్ డే అయితే వచ్చేసాము. ఊటీలో అయితే సెకండ్ డే వస్తుంది మనకి. మన ఊటీలో ఉదయాన్నే నిద్రలేసి దొడ్డబిట్ట పేక్ అయితే వెళ్ళిపోయాము. చూడండి, ఇక్కడైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్తో మా కార్ పార్కింగ్ కూడా దొరకలేదు, అందుకే మేమైతే ఎర్లీగా వచ్చేసాము. ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఇది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఒకవైపు కూనూరు, ఒకవైపు ఊటీ చూడొచ్చు. 2 వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి. పై నుంచి చూస్తే చాలా చాలా బాగుంటుంది. చాలా కోల్డ్గా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే. ఇప్పుడు కూడా మేమైతే ఒక 2 hours అయితే స్పెండ్ చేసాము. తర్వాత దాని కిందనే అనుకుంటే టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మన కళ్ళ ముందన్నీ టీ ప్రాసెస్ అంతా కళ్ళగట్టేట్టు చూపిస్తారు ఇక్కడ ఫ్యాక్టరీలో. అంతేకాదు, ఇక్కడ టీ ఫ్యాక్టరీలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అది కూడా మనం డైరెక్ట్గా ఎలా తయారు చేస్తారో అయితే చూడొచ్చు. టీ ఫ్యాక్టరీ లోపల అయితే ఇలా ఉంటుంది. మనకు టీ కూడా మనకైతే ఫ్రీగా ఇచ్చారు అక్కడ. ఎంట్రీ టికెట్ అయితే మనకు 50 రూపాయలు తీసుకున్నారు. చూడండి, ఊటీ అందాలు అలా ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఊటీ లేక్లో బోట్ షికార్ చేయాలని చెప్పేసి మనమైతే ఊటీ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే ఊటీ లేక్ బోట్ షికారు. మాకైతే 850 అయితే తీసుకున్నారు ఒక బోట్కి. ఫ్రెండ్స్, ఇలా ఊటీలో డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఊటీలో డే 3, టోటల్గా ట్రిప్లో డే 4 అయితే ఇది. మనమైతే ఇప్పుడైతే ఊటీ నుంచి కూనూరు సైడ్కి అయితే వచ్చేసాము. కూనూరు సైడ్ ఉన్నటువంటి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. దాని మధ్యలో అయితే వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కంటే ముందు ల్యాంబ్ రాక్స్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది ఒక చిన్న హిల్ స్టేషన్. ఇది కూడా ఒక చిన్న వ్యూ పాయింట్. క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. లొకేషన్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కంటే ముందైతే వస్తుంది ఇది. ఇక్కడ కూడా సుమారు 1/2 hour అయితే స్పెండ్ చేశాను నేను. తర్వాత డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. కూనూరులో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ ఇది. చాలా చాలా పిలిగ్రిమ్స్ అంతా టూరిస్టులు అంతా ఇక్కడికి వస్తూ ఉంటారు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇంతవరకు మన ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4 days అంటే 1 day మైసూరు, 3 days ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో కలుస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.